హలో అండి, వెల్కమ్ టు మాధవీస్ వరల్డ్. నేను మీ మాధవిని. ఇవాళ మన స్పెషల్ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. మనకి ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసుకొని వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 3 పెద్ద ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకొని బాగా వేగిపోయాయి కదండి. ఇలా వేగిన తర్వాత మనము గుడ్లను కొట్టి పోసుకుందాం. ఇలా మనము గుడ్లని కొట్టి పోసుకున్న తర్వాత మనం ఎక్కువ కలపకుండా మీడియం ఫ్లేమ్లో 1-2-3 నిమిషాలు మూత పెట్టుకొని అలా వదిలేయాలి. ఇప్పుడు మనం మిక్సీలో కొద్దిగా కారం, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూద్దాం. ఇప్పుడు చూసారా, మనకి ఆమ్లెట్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వీటిల్ని తిప్పుకుందాం. ఒక్కొక్కటిని ఇలాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఆ సైడ్ కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇలా వేగిపోయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆమ్లెట్ని సన్న సన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని అంతా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకొని చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.